హాయ్ స్టూడెంట్స్, ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ 19-20 ఈ 2 రోజులు కౌన్సిలింగ్ జరిగింది. నూజివీడు ఇడుపులపాయకి సంబంధించి నూజివీడులో అయితే 1000 మెంబర్స్ ని పిలవడం జరిగింది. 1000 మెంబర్స్ గాను 881 మెంబర్స్ మాత్రమే అటెండ్ అయ్యారు కౌన్సిలింగ్ కు. అలాగే ఆర్కే వ్యాలీలో ఇడుపులపాయకి సంబంధించి 1000 మెంబర్స్ కు 836 మెంబర్స్ మాత్రమే అటెండ్ కావడం జరిగింది. వాళ్ళకి అడ్మిషన్స్ కూడా అయిపోయాయి. తర్వాత రిమైనింగ్ సీట్స్ ఎన్ని ఉన్నాయంటే నూజివీడు ఇడుపులపాయ రెండు కలిపి 283 సీట్స్ ఇంకా వేకెంట్ ఉన్నాయి. ఖచ్చితంగా సెకండ్ లిస్ట్ వచ్చే అవకాశం ఉంది. వెయిటింగ్ లిస్ట్ 283 మెంబర్స్ కి ఇంకా నెక్స్ట్ వాళ్ళకి ఛాన్స్ ఉంది కేటగిరీ వైజ్. సో ఏ క్యాస్ట్ లో ఎన్నెన్ని ఉన్నాయి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఆల్రెడీ మనకు తెలిసిన విషయం ఏమంటే ఆర్జీకేటీలో అడ్మిషన్స్ జరుగుతున్నాయి ఫేజ్ 1 సంబంధించి. ఇందులో భాగంగా నూజివీడు 19-20, ఆర్కే వ్యాలీ కూడా 19-20 ఈ 2 రోజులు ఈ 2 క్యాంపస్లకు సంబంధించిన షెడ్యూల్ అనేది మనం చూడొచ్చు ఇక్కడ. తర్వాత వచ్చేసి 22nd, 23rd ఇది వచ్చేసి ఒంగోలు క్యాంపస్ సంబంధించింది. అది కూడా ఆర్కే వ్యాలీలో జరుగుతోంది. తర్వాత శ్రీకాకుళం సంబంధించి శ్రీకాకుళం క్యాంపస్ లో 23rd and 24th. సో ఈ 2 కూడా అయిపోయిన తర్వాత దీని డేటా కూడా వస్తుంది. ఓవరాల్ గా 500 వరకు మళ్ళీ ఖాళీ సీట్లు ఉండొచ్చు అనేది అంచనా. ఇప్పుడే 283 ఉన్నాయంటే ఇంకా 280 to 300 సీట్స్ ఇంకా ఖాళీ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి నెక్స్ట్ లిస్ట్ ఖచ్చితంగా 400 to 500 మెంబర్స్ కు నెక్స్ట్ లిస్ట్ లో మళ్ళీ ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీ సర్టిఫికెట్స్ ఇవన్నీ కూడా రెడీ పెట్టుకోండి. ఈ కౌన్సిలింగ్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ లిస్ట్ కూడా వస్తుంది మీకు. అంటే 24th కౌన్సిలింగ్ అయిపోతుంది కదా. ఇక్కడ 24వ తేదీ అయిపోయిన తర్వాత జస్ట్ 2-3 డేస్ లోనే మళ్ళీ సెకండ్ లిస్ట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ వెబ్సైట్ ను చూస్తూ ఉండండి. admissions.rgukt.in అనే వెబ్సైట్ మీరు చూస్తూ ఉండండి. మీ లిస్ట్ లో పేరు వస్తే కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఇచ్చిన డేట్ లో మీరు ఇక్కడ ఇచ్చిన క్యాంపస్ లో వెళ్ళి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇంకా వెయిటింగ్ లిస్ట్ లో ఎవరైతే ఉన్నారో అంటే నెక్స్ట్ ఇక్కడ వచ్చిన మార్క్స్ లో లేకపోతే ఈ లిస్ట్ లో లేని వాళ్ళు మళ్ళీ ఇంకో నెక్స్ట్ లిస్ట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందులో మీ పేరు ఉండొచ్చు. సో వెయిట్ చేయండి 27th వరకు. సో ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఏదొచ్చినా కూడా సంబంధించి ఛానల్ విజిట్ చేస్తూ ఉండండి.